నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా రాజకీయాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న వేళ అగ్రరాజ్యంలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ నేత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాగా డెమోక్రటిక్ అభ్యర్థిగా తాను తప్పుకుంటున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తెలపగా మరో అభ్యర్థి కోసం ఆ పార్టీ కమిటీ తీవ్ర చర్చలు జరుపుతోంది. అగ్రరాజ్యంలో రాజకీయం ఇంత రసవత్తరంగా సాగుతున్న నేపథ్యంలో మరో సంచలనం చోటు చేసుకుంది. గత వారంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై పెన్సిల్వేనియా బట్లర్ ఎన్నికల ప్రచారంలో జరిగిన కాల్పుల ఘటనపై అధికారులకు చెమటలు పడుతున్నాయి. ఈ మేరకు అమెరికా సీక్రెట్ సర్వీసెస్ డైరెక్టర్ రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు ట్రంప్పై హత్యాయత్నం వ్యవహారంలో సీక్రెట్ సర్వీస్ పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో సీక్రెట్ సర్వీస్ అతిపెద్ద వైఫల్యమని ఆ సంస్థ డైరెక్టర్ కింబర్లీ కియాటిల్ అంగీకరించారు. తాజాగా తన బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ వ్యవహారంలో ఏజెన్సీ తరపున భద్రతా లోపాలకు తనదే పూర్తి బాధ్యత అన్నారు. ఈ మేరకు యుఎస్ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ జూలై 23 మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. జూలై 13న పెన్సిల్వేనియాలో ట్రంప్ ప్రచార ర్యాలీలో పాల్గొనగా 22 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్ అనే షూటర్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. చెవికి స్వల్ప గాయమైంది. ట్రంప్పై దాడితో అమెరికాలో భద్రతపై ఆందోళన వెల్లువెత్తుతున్నాయి. బట్లర్ టౌన్షిప్ లో జరిగిన ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నానికి సంబంధించిన విచారణ సందర్భంగా కింబర్లీ చీటిల్ ను హౌస్ కమిటీ సభ్యులు మందలించారు. డొనాల్డ్ ట్రంప్ చివరి క్షణంలో తల కదపడంతో తూట అతని చెవిని తాకి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారని హౌస్ కమిటీ పేర్కొంది. ట్రంప్ తల కదిలించకపోతే బుల్లెట్ తలలోకి దూసుకెళ్లి మరణానికి దారితీసేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై 3 రౌండ్ల కాల్పులు జరిపిన వ్యక్తిని స్నైపర్లు అక్కడికక్కడే కాల్చి చంపారు. మరోవైపు పెన్సిల్వేనియాలో ట్రంప్పై కాల్పుల ఘటన సీక్రెట్ సర్వీస్ తీవ్ర వైఫల్యమేనని ఆ సంస్థ ఇదివరకే ప్రకటించింది. కాల్పుల ఘటనపై అమెరికా కాంగ్రెస్ ఇటీవల జరిపిన విచారణకు కింబర్లీ కియాటిల్ హాజరయ్యారు. కమిటీ సభ్యుల ఎదుట ఆమె వివరణ ఇచ్చారు. నిందితుడు గన్తో వేదికకు అత్యంత సమీపానికి ఎలా రాగలిగారని ఆమెపై హౌస్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీక్రెట్ సర్వీసెస్ కు రాజీనామా చేయాలని డిమాండ్ వచ్చిన నేపథ్యంలో కింబర్లీ కియాటిల్ తాజాగా ఈ నిర్ణయం ప్రకటించారు. The assassination attempt of former President Donald Trump on July 13th is the most significant operational failure of the Secret Service in decades, and I am keeping him and his family in my thoughts. I would like to offer my sincerest condolences to the family of Corey Comparator, a former fire chief and a hero who was killed in this senseless shooting. కాగా ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిస్తున్నారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు అటువంటి క్లిష్ట సమయంలో సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయడం ఆందోళనకరం. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్పై ఇప్పటికే దాడి జరిగింది. అధ్యక్ష అభ్యర్థిపై మరో దాడికి ప్రయత్నించవచ్చని ఆందోళనలు అమెరికా ప్రజల్లో కనిపిస్తున్నాయి. మరి దీన్ని అమెరికా కాంగ్రెస్ కమిటీ ఎలా పరిష్కరిస్తుంది అన్నది ప్రస్తుతం సందేహంగానే మిగిలిపోయింది. అంతేకాక ఫెడరల్ ఏజెన్సీస్ పనితీరు, క్రెడిబిలిటీపై అమెరికన్లతో పాటు రాజకీయ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పరిస్థితులు ఇలా ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం చేయడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాక దీని కారణంగా ట్రంప్ తన ఎన్నికల ప్రచారం బహిరంగంగా చేయడానికి సిద్ధంగా లేరనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. కాగా సీక్రెట్ సర్వీసెస్ డైరెక్టర్ పదవికి కింబర్లీ కియాటిల్ రాజీనామా చేయక ఇప్పుడు ఆ బాధ్యతలు ఎవరు చేపడతారనే దానిపై కూడా చర్చ జరుగుతోంది.